వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు, ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు సీఎం ఆదేశం. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష. ఇవాళ స్వామివారి దర్శనం అనంతరం దీక్ష విరమణ. తన ఇద్దరు కుమార్తెలు ఆధ్య, పొలన అంజనాతో కలిసి శ్రీవారి దర్శనం. మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శ. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదన్న కేటీఆర్. డబ్బు కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారని విమర్శ. రుణమాఫీ ఆలస్యం కావడంపై జగ్గారెడ్డి వివరణ. డేటా సరిగా లేకపోవడం వల్లే రుణమాఫీ ఆలస్యం అవుతుందని వెల్లడి. ఇప్పటికే 18,000 కోట్లు మాఫీ చేశామన్న జగ్గారెడ్డి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని ప్రశ్న. ఏలూరు కాల్మనీ ఘటనపై స్పందించిన హోంమంత్రి. అధిక వడ్డీలు అక్రమ వసూలు చేస్తే సహించేది లేదన్న అనిత. అలా చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతామని హెచ్చరిక. ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడి. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అన్న సురేఖ. కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లి లేరా అని ప్రశ్న. దుబాయ్ నుంచి తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపాటు. హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని నిర్మాణాలే కూల్చివేస్తోందని అన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ. రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం లేదన్న పీసీసీ చీఫ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులను కూడా ఎక్కడా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఏడాదిలోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాలని మంత్రి నారాయణను ఆదేశించారు. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ 19 నుంచి వచ్చింది ప్రభుత్వం. భూతం మారిగా పడింది రాష్ట్రంలో. మొత్తం వ్యవస్థనన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. మామూలుగా చేయలేదు. ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా, అడవులుగా పేరకపోయింది. కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి. అక్కడనే మీరు వస్తున్నారు. అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పమని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒక పని పెట్టాం. ఎక్కడైతే చెత్త ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం. ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే, వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం. ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన
ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుందన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమింపజేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా పవన్ తన 2 కుమార్తెలు ఆధ్య, పొలన అంజనాతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. స్వామివారి దర్శనం అనంతరం డిప్యూటీ సీఎం తరుగుండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. ఇక శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన పవన్ చేతిలో వారాహి డిక్లరేషన్ బుక్ కనిపించింది. దర్శనానికి వెళ్లిన సమయంలో తన వెంట ఈ డిక్లరేషన్ పుస్తకం తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదని, కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు ఈ సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కేవలం డబ్బు కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. బుల్డోజర్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైడ్రాను నడిపిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, రాహుల్ గాంధీ దీని వెనుక ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదలపైకి బుల్డోజర్ పంపిస్తున్నారని మండిపడ్డారు. నోట్ల కట్టల కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు పట్టవా అని నిలదీశారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నారు. మమ్మల్ని ఇవాళ అక్రమ దాడులు అంటున్నారు, మమ్మల్ని మా స్థలాలు దొంగ స్థలాలు అంటున్నారు, కబ్జా అంటున్నారు. మాకు కబ్జా కాదు, 30 ఏళ్ల కింద కొనుక్కున్న కాగితాలు మాట్లాడున్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కట్టినాం. అన్ని కట్టినాక ఇవాళ మీరు చిట్లు అడుగుతా అంటే మరి ఆ మధ్యలోనే ఓడిస్తాడు. నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కట్టిన పైసలు, నేనే గవర్నమెంట్ ఇన్ని రోజులు ట్యాక్స్ కట్టినా, నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టినా బిల్డింగ్ పర్మిషన్ కోసం, ఇన్ని రోజులు బిజిలీ పన్ను కట్టినా, ఎలక్ట్రిసిటీ పన్ను కట్టినా. మరి అవన్నీ ఎంత ఇస్తాడా నాకు? నన్ను ఇలా దొంగలు కుదిరేస్తున్నాడు, కబ్జాదారులను కుదిరేస్తున్నది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఈయనే ముఖ్యమంత్రి. మాకు ఏమేమో ఇస్తాను మోసం చేసి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇలా చేస్తున్నారని చెప్పి సాధిక బేగం గారు చెప్పారు. వారి బాధ అందరి బాధగా అర్థం చేసుకుంటూ ఒక 2 మాటలు मुस्तफा साहब अभी 2-4 चीज मिशन बात के बारे में खास जो रिफ्लेक्टेड हुए उनके बारे में बोलो। नहीं, मेरा किशन बाग बोलकर नहीं, मेरा किशन बाग बोलकर नहीं, मैं तमाम जितने भी इफेक्टेड लैंड है उस लैंड के लिए टाइटल के लिए बोलना चाह रहा हूँ। गवर्नमेंट जो है ना, अगर हम गवर्नमेंट लैंड पे आगुपाई है, अगर हम गवर्नमेंट लैंड पे आगुपाई है
तो यकीनन हमारे को जो ना तोड़ दिए। अगर गवर्नमेंट को हक पे भी है तो कोर्ट का रूल्स है कि 12 साल अगर हम कब्जे में है तो हमको राइट्स दे देना, हमको राइट दे, मालिक बनाने के अहकाम है कानून के। तो मैं ये चाह रहा हूँ कि आपको विलेज बताता हूँ, आप लीगली जो है ना उसकी विलेज मैप निकालिए, उसका लैंड का जो ना आप जिस लैंड पे बैठे गवर्नमेंट लैंड है या प्राइवेट लैंड है वो और करिए आप लोग। इसके बाद में आपको कोई भी नहीं तोड़ सकता। अगर प्राइवेट लैंड अगर गवर्नमेंट को चाहिए तो उसका कंपोजिशन उसका दे, आपको आपकी जितनी मर्जी है उतना कंपोजिशन दे, आपको देने के बाद वो कब्जा ले आपसे। एक सेकंड मैं आपको विलेज मैप बता रहा हूँ। मूसी रिवर का मेरे पास है, हर एक के जो है टीपन्स है, मूसी रिवर के अंदर जो भी जा रहे हैं टीपन्स है। రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేస్తామని, డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ ఆలస్యమవుతోందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. ఆర్థికంగా ప్రభుత్వ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 18,000 కోట్ల మాఫీ చేశామన్నారు. దాచుకోవడానికి ఏమీ లేదని, డేటా సరిగా లేకపోవడం వల్లే మిగిలిన రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ జరగలేదని బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తానని చెప్పిన ప్రధాని మోదీ దానిని తెచ్చారా అని నిలదీశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఆయన చెప్పిన ప్రకారం ఈ 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. రుణమాఫీ చేయడం జరిగింది. ఇది నిజమే కదా. 18,000 కోట్ల రూపాయలు 8 నెలలలోపు 18,000 కోట్ల రూపాయలు 8 నెలలలోపు 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,000 కోట్లు ఇంకా మాఫీ కావాలి. దానికి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ 12,000 కోట్లు లేట్ అవుతుంది అనే విషయాన్ని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే మేము సీక్రెట్గా చేయలేదే, ఇది చాలా ఓపెన్గా కదా. దీనికి తెలంగాణ రైతులు సాక్ష్యం ఉన్నారు, మీడియా సాక్ష్యం ఉంది, తెలంగాణ ప్రజలు సాక్ష్యం. దీనికి ఇన్ని నిజాల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారి క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు 3 రోజులు కింద 2 రోజులు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర రుణమాఫీ చెయ్యలేరు, జరగలేదు అని బీజేపీ పార్టీ దీక్ష చేయడం జరిగింది. ఇంత ఆర్థిక ఇబ్బందులలో విడిచిపెట్టిపోయిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాలా చేసిన ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట కట్టుబడే ఒకే ఫేసులో 18,000 కోట్లు రైతులకు మాఫీ జరిగింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం, మీకు ఈ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు. తెలంగాణలో బీజేపీ రాజకీయ పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు ఉనికి తెచ్చుకునే, వాళ్ళ యొక్క ఉనికిని పెంచుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ మేము చేసిన పనిని. ఏలూరు కాల్మనీ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత అధిక వడ్డీలు అక్రమ వసూలు చేసే సహించేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్రజలను వడ్డీల పేరుతో ఇబ్బంది పెట్టరాదని పేర్కొన్నారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, గడువు దాటితే డబ్బులు కిస్తీ పేరుతో
చేసే కాలుమని వ్యవహారంపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ వసూలతో అమాయకులను బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వడ్డీ వ్యాపారులను సీరియస్ గా తీసుకున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. రోజువారీ వడ్డీల పేరిట సామాన్య జనాలను వేధించేవారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలలో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని ఆమె అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయనే అని మండిపడ్డారు. వారికి డ్రగ్స్ అలవాటు చేశాక వారి ఫోన్లను ట్యాప్ చేశారని అన్నారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆర్ఏ కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లెలు లేరా అని సురేఖ ప్రశ్నించారు. తనపై బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని అడిగారు. మంత్రి సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనసున్న మనిషిగా ఈ అంశంపై హరీష్ రావు స్పందించారని అన్నారు. ఒక విధంగా ఈ రోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను. మీరు ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినక ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చెయ్యడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతా ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈ రోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతా ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరిస్తాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలనే హైడ్రా కూల్చేస్తోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. అందుకే వారు హైడ్రా కూల్చివేతలకు భయపడుతున్నారన్నారు. అసలు రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం ఏమిటి అని నిలదీశారు. ఇంకా డీపీఆర్ రూపొందించిన ప్రాజెక్టులో అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. మూసిని ప్రక్షాళన చేస్తామని గతంలో కేసీఆర్ కూడా చెప్పారని, ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేసే కార్యక్రమంలో నిమగ్నమే ఉంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. మీకు ఒకటి స్పష్టం చేస్తున్నాను, మూసి పరివారక ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క గుడిసె కూడా తీయలేదు. మూసి నది రివర్ మధ్యన ఉన్నటువంటి కొన్ని కట్టడాలు తొలగింపు తప్ప ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఏ బీదవాని గుడిసెను తొలగించలేదు. హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. సుందరంగా ఉండబడే చిన్న చిన్న గుట్టలు, దాదాపు 3500 చెరువులతో ఒకనాడు కలకల్లాడేది హైదరాబాద్. ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి విడుదల చేసిన నివేదికలో అత్యంత కలుష్యమైనటువంటి నది ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే మూసీ నది. అందులోనూ నాగోల్ ప్రాంతం ఈ దేశంలోనే అత్యంత కలుషిత ప్రదేశంగా ఎన్జిటి ట్యాగ్ చేయడం పడింది.
మూసీ నదితో సంబంధం ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో దాదాపు 26 లక్షల మంది. అది హైదరాబాద్ ప్రాంతవాసులు కావచ్చు, దిగువనున్న రంగారెడ్డి ప్రాంతవాసులు కావచ్చు, నల్గొండ ప్రాంతవాసులు కావచ్చు. మూసీ నది వల్ల లాభపడుతుంది, దాంతో బాధపడుతుంది కూడా. మన మూసీ రివర్ పక్క నుంచి మన కారులో పోతుంటే కూడా విపరీతమైన చెడ్డ వాసన వచ్చేటువంటి పరిస్థితి. నేను బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నాను, మన ఇంట్లో చెత్త చెదారము జమ అయితే కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో అట్లే పెట్టుకుంటారా, దాన్ని తీసి బయటేస్తారా? ఇలా మూసీ నది మరీ ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో ఎంత కలుషితం అయిపోయిందో ఎన్జిటి నివేదిక ద్వారా తెలుస్తూ ఉంది. హైదరాబాదులో ఈ 10 ఏళ్లలో అంటే నేను స్పష్టత కొన్ని వాస్తవాలు మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తిని. మా కాంగ్రెస్ హయాంలో గతంలో కొన్ని చెరువులు కబ్జా గురైతే అయిండొచ్చు, కానీ ఈ 10 ఏళ్లలో దాదాపు 1000 నుంచి 1500 చిన్న చితకర చెరువులు కబ్జాకి గురవ్వడం, దాంట్లో 80% పైగా బిల్డర్లు, వారితో పార్ట్నర్షిప్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఆనాడు. ఈ రకంగా హైదరాబాద్ని మొత్తం కబలించేశారు టీఆర్ఎస్ నాయకులు. దాంట్లో కొంత బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఇవాళ మూసీ నది విషయంలో ఎక్కడ కూడా బీద జనాన్ని, వారి గుడిసెల్ని తొలగించినటువంటి పరిస్థితి లేదు. మిత్రుల 1908లో ప్రకృతి విలయతాండడం వల్ల హైదరాబాద్లో ఉన్న జనాభాలో దాదాపు 20 నుంచి 25% మంది చనిపోయిన సందర్భం, మూసీ నదిలో కొట్టుకుపోయిన సందర్భం. ఆనాడు నిజాం ప్రభువే సిటీ వాటర్ బోర్డు ఒకటి దీనికి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేసిన సందర్భం. ప్రకృతిని మనం పూజిస్తే మనల్ని కరుణిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ప్రకృతితో చెలగాటమాడి ఇలాంటి చర్యలు చేపడితే మనం వాయినాడులో చూసాం. 1-2 నెలల్లో పడాల్సిన వర్షం ఒక గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఆ గోడు మీకు పట్టదా? వాయనాడ్ లాగా పడ్డటువంటి వర్షంలు ఇవాళ హైదరాబాద్లో పడితే, మూసీ నది నిండి జలప్రాయం, హైదరాబాద్ మొత్తం కూడా జలప్రాయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమింపజేశారు. మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కూతురు పొలన ఆంజనేయతో కొడదలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పవన్ చిన్న కుమార్తె కృష్ణ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ ఆ పత్రాలపై సంతకం చేశారు. కాగా రాష్ట్రంలో డిక్లరేషన్ విషయంపై వివాదం నెలకొన్న వేళ జనసేనాని చేసిన పనితో ఒక విధంగా ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మార్చి ఫ్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మంత్రి సీతక్క ఆరోపించారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగము, కష్టము, నిజాయితీ ముందు నువ్వెంత కేటీఆర్ను ఆమె ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. సినీ నటులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన సీతక్క స్పందించారు. సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు. పనిగట్టుకుని సినిమా వాళ్ల గురించి తాము మాట్లాడట్లేదని స్పష్టం చేశారు. మార్చి ఫ్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వంది. కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కళతోటి ఈయన ఏంటంటే ఎంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు. ఆయన త్యాగము, ఆయన కష్టము, ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు. నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటావేమో, కానీ ఆయన ఆ స్థాయి లేదు. కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాట అదే దురహంకారం మాటలు. అంటే తెలంగాణలో ఒక దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతుందో అది కేసీఆర్ కుటుంబము. మనకు తెలుసు. మరి గతంలో తిట్టిర్రు. ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఈ పద్ధతి మార్చుకొని ఆడపుత్రులను గౌరవించండి. మొదటి దశ 5 ఏళ్లలో ఎట్లాగో ఒక మహిళకు కూడా మంత్రి ఇయ్యలే, సరే అందులో నుంచి వీళ్ళని తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని అలా ఇచ్చిర్రు. కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగునాం. ఒక బీసీ నాయకురాలుగా ఆమె, ఒక ఎస్టీగా నేను, మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు, ఆర్థిక నేపథ్యాలు లేవు, కుల నేపథ్యాలు లేవు. మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం, ఓరుగల్లు బిడ్డలం. సమ్మక్క సారలక్క వారసత్వం, రాణి రుద్రమాదేవి వారసత్వం, ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం. ఎందుకయ్యా ఇంత కక్కుర్తి? వీళ్ళందరూ ఇలాంటి దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకార మాటలా నేను అంటున్నా. కాబట్టి ఎవరు ఇవాళ ఏం ఆదరణ? నువ్వే కదా బఫర్ జోన్ ఇది, FTL ఇది, జీవో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్లు చేసి నువ్వు ఈరోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు. హైదరాబాద్లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి కూల్ చేయండి అని నువ్వన్నో అవన్నీ రికార్డ్స్తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్ళకి నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యము, మా అందరి లక్ష్యం అదే. మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్లు చేస్తారు. ఆ ఇద్దరు మహిళా చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర, మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మేమేం ఉట్టిగా నామినేటెడ్గా రాలేదు, కష్టంతో ఎదిగొచ్చినాం. ప్రజల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. మేమేమి అప్పనంగా ఈ పదవుల్లోకి రాలేదు. మేము కష్టాన్ని ఎదుర్కొంటున్నాం, కన్నీళ్ళని ఎదుర్కొంటాం. కానీ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు ఈ దుర్మార్గులు. సినిమా వాళ్ళను అందరిని ఎందుకు లాగుతారు? ఎవరికన్నా వ్యక్తిగతమైన బంధాలు, బంధుత్వాలు, లేక ఏదన్నా ప్రాజెక్టులలో ఇన్వాల్వ్మెంటు, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్మెంటు, పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో కొంతమంది వస్తారు. పని కట్టుకొని సినిమా వాళ్ళ కోసం చేసే చర్చ కాదు. సందర్భాలను బట్టి ఆ సినిమా యాక్టర్ యొక్క పాత్ర పాలిటిక్స్తో కానీ, పొలిటికల్ లీడర్స్తో కానీ, లేదా రియల్ ఎస్టేట్తో కానీ, ఒక ఏదన్నా డ్రగ్స్ ఇంకేదో వచ్చినాయి కదా, అట్లాంటప్పుడు కామన్గా వచ్చే పదం. మాకు సినిమా యాక్టర్లు అంటే వ్యతిరేకం కాదు, మేము ద్వేషులం కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు, ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు సీఎం ఆదేశం. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష. ఇవాళ స్వామివారి దర్శనం అనంతరం దీక్ష విరమణ. తన ఇద్దరు కుమార్తెలు ఆధ్య, పొలన అంజనాతో కలిసి శ్రీవారి దర్శనం. మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శ. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదన్న కేటీఆర్. డబ్బు కోసమే మూసి సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారని విమర్శ. రుణమాఫీ ఆలస్యం కావడంపై జగ్గారెడ్డి వివరణ. డేటా సరిగా లేకపోవడం వల్లే రుణమాఫీ ఆలస్యం అవుతుందని వెల్లడి. ఇప్పటికే 18,000 కోట్లు మాఫీ చేశామన్న జగ్గారెడ్డి. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని ప్రశ్న. ఏలూరు కాల్మనీ ఘటనపై స్పందించిన హోంమంత్రి. అధిక వడ్డీలు అక్రమ వసూలు చేస్తే సహించేది లేదన్న అనిత. అలా చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతామని హెచ్చరిక. ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడి. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అన్న సురేఖ. కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లి లేరా అని ప్రశ్న. దుబాయ్ నుంచి తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపాటు. హైడ్రా FTL బఫర్ జోన్ లోని నిర్మాణాలే కూల్చివేస్తోందని అన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ. రాహుల్ గాంధీకి హైడ్రాకు సంబంధం లేదన్న PCC చీఫ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.